మానవత్వం మంట కలిసింది. సమాజం ఎంత ఆధునికత వైపు వెళుతున్నా మూఢనమ్మకాలు, కనికరం లేనితనం మనిషిని రాక్షసుడిగా మారుస్తోంది. కరీంనగర్లో చోటు చేసుకున్న ఒక ఘటన చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్య ఉంటున్నామా అన్న సందేహం కలగక మానదు. అద్దెకి ఉన్న వ్యక్తి చనిపోతే ఓనర్ కనికరం చూపలేదు. 12 రోజుల దాకా ఇంటికి రావద్దని ఆదేశించాడు. దీంతో ఈ కుటుంబం రోడ్డున పడింది. గత వారం రోజులుగా వారు శ్మశానంలోనే ఉంటున్నారు. కర్మకాండలు ముగిసే వరకు అనుమతించనని యజమాని తెగేసి చెప్పాడు. కన్నతండ్రిని కోల్పోయిన పిల్లలకు శ్మశానమే ఇల్లైంది. ఈ అమానుష ఘటన చింతకుంటలో వెలుగు చూసింది. నా పేరు రూప, మా ఆయన పేరు శ్రీకాంత్. ఆయన ఆటో నడుపుతుండే. ఆర్థిక ఇబ్బందులు బాగా ఉండిపోయినాయి. స్కూల్ ఫీజులు పిల్లలై మేము కిరాయికే ఉంటాం. ఆ కిరాయి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మేము కిరాయి 2-3 నెలలు అక్కడ ఇవ్వాల్సింది. పిల్లల స్కూల్ ఫీజులు కూడా 2-3 సంవత్సరాల నుంచి డ్యూనే ఉండింది. ఆ ఫీజు కోసం కూడా హాల్ టికెట్ ఇవ్వకపోదురు స్కూళ్ళల్లో. అప్పుడప్పుడు ఆటో నడవకపోవని తను ఇబ్బంది పడుకుంటూ చెప్తుండే. ఇక తను అప్సెట్ అయిందా ఏదైందో ఒకరోజు మందు తాగేసి వచ్చి అట్లా ఫ్యాన్కేసేసుకున్నారు. ఇంత కళలో అసలు 1 నిమిషంలో జీవితాలు తారుమారైపోయినాయి. పిల్లలు 2 చిన్న పిల్లలు. వాళ్ళు పప్ప అని గట్టిగా అడగని పరిస్థితిలో ఉన్నారు. నేను వాళ్ళ ముందు గట్టిగా ఏడవలేని పరిస్థితిలో ఉన్నా. వాళ్ళు మమ్మల్ని చూసి ఎక్కడ భయపడతారో అని హాస్పిటల్లో ఉన్నప్పుడే ఓనరు అతను మా మరిదికి ఫోన్ చేసి చెప్పారంట, 12 డేస్ అయిపోయిన తర్వాత రండి, కార్యక్రమాలన్నీ బయట చేసుకోండి అని అన్నారంట. అందుకే ఇక్కడ ఉన్నాం సార్. ఈ కిరాయిలు కట్టలేని బతకడానికే సరిపోని జీవితాలు కిరాయిలు కట్టుకోవడం. మనలాగా మన పిల్లలు కావద్దని, పిల్లల్ని బాగా చదివించుకోవాలని మంచి స్కూల్ అని ఎంచుకొని వాటి మీద వేసుకుంటే ఆ ఫీజులు కట్టలేని పరిస్థితి. అన్నీ మా జీవితం మీద ప్రభావం పడిపోయినాయి. 2 చిన్న పిల్లలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. శ్రీకాంత్ అనే యువకుడు ఆటో నడుపుతూ జీవించేవాడు. అతని తండ్రి మాజీ సైనికుడు. తండ్రి చనిపోయాక ప్రభుత్వం నుండి సాయం అందలేదు. సొంత ఇల్లు కూడా లేదు. ఆర్థిక ఇబ్బందులతో శ్రీకాంత్ వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఇంటికి తేవద్దని యజమాని ముందే చెప్పాడు. దీంతో ఆసుపత్రి నుండి నేరుగా శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. తిరిగి ఇంటికి వెళితే ఓనర్ తలుపులు తీయలేదు. 12 రోజులు గడిచాకే రమ్మని గద్దించాడు ఓనర్. ఇబ్బంది అయిపోయింది. అటు పిల్లల స్కూల్ ఫీజులు, ఇల్లు కిరాయిలు, ఇంటి మెయింటెనెన్స్ అవన్నీ ఇబ్బంది అయిపోయింది. ఈ గత 6-7 నెలలకి వెళ్ళి మానసికంగా ఇది భరించలేక ఆయన మనసులో కుంగిపోయి మాతో ఎవరితో చెప్పకపోవడము, ఏమన్నా అడిగినా మాతో ఏం మాట చెప్పకపోవడం, అలా చేసి ఎవరు లేని నైట్ టైంలో సూసైడ్ చేసుకోవడం జరిగింది, ఉరి వేసుకోవడం జరిగింది. తదనంతరము ఆ ఇంటి ఓనర్స్ హాస్పిటల్ దగ్గర పోస్ట్మార్టం దగ్గర వచ్చి చూసి నాకు ఫోన్ ద్వారా ఒక 10-12 డేస్ ఇంటి వద్దకు రావద్దని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇందులో ఏమైనా అంటే మాకు వచ్చిన పరిస్థితి ఇంకో వాళ్ళకి ఎవరికి రావద్దు. ద్వారా ఆటోలు నడవలేక, కిరాయిలు లేక, అప్పుల బాధతోని సతమతమై ఊరేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి కుటుంబం మరి కిరాయికుంటే కిరాయి వాళ్ళ ఇంటికి రానివ్వకుండా ఇవాళ 7 రోజుల సంది శ్మశాన వాటికెళ్ళిన వాళ్ళు జీవనం సాగిస్తున్న సందర్భంలో మరి మా కార్మిక సంఘం నుంచి మేము ఎంతో కొంత సహాయం అందించినా వారికి ఇప్పటి పూట మట్టుకే తప్ప రేపటి రోజుకు సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే కరీంనగర్ కలెక్టర్ గారు స్పందించి వారి కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ కేటాయించి వాళ్ళిద్దరు చిన్న పిల్లలను వాళ్ళ చదువుల కోసం తక్షణమే గురుకుల స్కూళ్ళలో సీట్లు ఇచ్చి వాళ్ళను చదువుకునే విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మరి వాళ్ళకు ఒక భవిష్యత్తును చూపించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వెంటనే గాండ్ల శ్రీకాంత్ గారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి మరి వారి కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఈ ప్రభుత్వం కానీ, కలెక్టర్ కానీ, అధికారులు కానీ ఇవాళ ఇక్కడ ఈ లయన్స్ క్లబ్ వాళ్ళది ఉన్నది కాబట్టి ఇలా ఏదో ఇంత తలదాచుకునే పరిస్థితి ఉంది. మరి ఇదే లేకపోతే ఈ కిరాయికి ఉండే ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏందనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రస్తుతం శ్రీకాంత్ భార్య, 2 చిన్న పిల్లలు, తల్లి శ్మశానంలోని తలదాచుకుంటున్నారు. లయన్స్ క్లబ్ కట్టించిన చిన్న గదిలో ఉంటున్నారు. చుట్టూ శవాలు కాలుతుంటే ఆ పిల్లలు వణికిపోతున్నారు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో భయంగా గడుపుతున్నారు. కనీస వసతులు లేక నరకం చూస్తున్నారు. యజమాని కనికరం లేని తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఆ అభాగ్యులను ఆదుకోవాలని అందరూ కోరుతున్నారు.